హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి చిల్లో చేపల ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా. ఈ చేపలు ఆల్రెడీ సాల్ట్ పసుపు వేసి 3 times అయితే కడిగేసుకుని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. 1 స్పూన్ వరకు కారం వేయండి. రుచికరంగా టేస్టీగా చేపల ఫ్రై రావాలంటే జీరా పొడి 1/2 స్పూన్ వరకు వేసేయండి. పసుపు మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఈ చేపలకి రుచికి సరిపడగా సాల్ట్ని కూడా వేసేయండి. మనం వేసుకునే మసాలా అంతా మంచిగా ఈ చేపలకు పట్టేలాగా కలిపేయండి. ఈ చిన్న చేపలు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచికరంగా టేస్టీగా ఉంటాయి. అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బండ పెట్టుకున్నాము. ఈ బాండీలో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే పోసేసుకుందాం. స్టవ్ పైన పెట్టుకున్న ఆయిల్ అయితే మంచిగా మరిగిపోయింది. మరిగిపోయిన వాటిలో ఒక్కొక్క చేప మాదిరిగా తీసుకుని ఇట్లా వేసుకోవడమే. చిన్న చేపలు అంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఎప్పుడైనా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా చిన్న చేపలు కొని తెచ్చుకోండి. మన చేపలన్నీ మంచిగా అయితే ఎగిపోయాయి. ఎగిపోయిన తర్వాత ఇలా 1 స్పూన్ పట్టుకొని కొంచెం నూనె కదా వేసుకున్నాము. ఇలా తీసుకుంటే సరిపోతుంది. వా, గుమగుమలాడే స్మెల్ అదిరిపోతుంది. చిన్న చిన్న చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే విశాఖపట్నం వచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.